ఈ నల్ల కోడిని ఉడికించిన తర్వాత ఇంత దారుణంగా వాసన వస్తుందని అస్సలు అనుకోలేదు. ఎంత కాస్ట్ పెట్టి తెచ్చానో అసలు ఇంత దారుణంగా ఉంటుంది అనుకోలేదు. మొత్తం డస్ట్‌బిన్ లో పడేసా. అసలు ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా? వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. దీనికి ముందు ఈ నల్ల కోడిని మనం కట్ చేసి మ్యారినేట్ చేసి పెట్టాంగా, ఆ వీడియో మీరు చూడకుంటే కింద లింక్ ఇస్తున్నా చూసేయండి. ఇక మ్యారినేట్ చేసిన సిల్కీ చికెన్ ని తందూరి చేద్దామా పులుసు పెడదామా అని ఆలోచిస్తూ ఫైనల్ గా పులుసుకి డిసైడ్ అయ్యా. ఒక పక్క ఏమో క్రాబ్ కర్రీ చేస్తున్నారు మా కజిన్స్, నేనేమో ఇంకో పక్క ఈ చికెన్ వండుతున్నా. క్రాబ్ కర్రీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ పెట్టున్నా చూసేయండి. ఇక చికెన్ ని నార్మల్ గా నాటుకోడి ఎలా చేసుకుంటామో అలానే పులుసు పెడదామని డిసైడ్ అయ్యా. పులుసు పెట్టడానికి రీజన్ వచ్చేసరికి ఇందులో అస్సలు కండనే లేదు, మొత్తం ఎముకలే అని చెప్పాగా. ఇంకా తందూరి చేస్తే ఉండే కాస్త నల్ల కోడి కూడా ఇంకా మాడిపోయి బొగ్గైపోద్దేమో అని అంత సాహసం చేయలేదు. కానీ ఒక నాన్ వెజ్ లవ్వర్ గా చెప్తున్నా, అసలు నాకు ఏ నాన్ వెజ్ ఐటమ్ వండినా రానంత వాసన నాకు ఈ నల్ల కోడి కుక్ చేస్తున్నప్పుడు వచ్చింది. అదొక టైప్ ఆఫ్ నీచు స్మెల్. ఆ వాసనకి నాకు తినబుద్ధి కూడా అవ్వలేదు. ఇంత కాస్ట్ పెట్టుకొని కష్టపడి కుక్ చేసాం కదా అని ఒక లెగ్ పీస్ వేసుకొచ్చే తిని చూద్దామని ఒక పీస్ అలా తుంచి నోట్లో పెట్టుకున్నానో లేదో అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంది, అసలు వర్ణించలేము. అంత కష్టపడి ఎందుకులే తినమని ఆ లెగ్ పీస్ ని తీసుకెళ్లి డస్ట్‌బిన్ లో వేసేసా. అసలు నేను ఫుడ్ వేస్ట్ చేయను, అలాంటిది తప్పట్లేదు. వండిన కర్రీ మొత్తం తీసుకెళ్లి డస్ట్‌బిన్ లో వేయాల్సి వచ్చింది. ఈ నల్ల కోడి వచ్చేసరికి నాకు ఇండియన్ కరెన్సీలో 1800 రూపీస్ అయితే పడింది.